హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ కోకోనట్ పుడింగ్. ఫస్ట్ మనం కొబ్బరి పైన ఉన్న పొట్టు తీసి మొత్తం కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ కొబ్బరి ముక్కలన్నీ మిక్సీలో వేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. అట్లా మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు ఒక క్లాత్లోకి వేసుకొని కొబ్బరి పాలన్నిటిని సపరేట్ చేయాలి. ఇట్లా కొబ్బరి పాలన్నిటిని వడకట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి పాలని వడకట్టుకున్నాం కదా, మళ్ళీ వేరే సపరేట్ బౌల్లోకి కొన్ని కొబ్బరి పాలు తీసుకొని దాంట్లోకి కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలి. సపరేట్గా ఎందుకు తీసుకొని కలుపుకుంటున్నానంటే ఒకటేసారి మొత్తం పాలల్లో కలిపితే ఉండలు కడతాయి కాబట్టి మనం సపరేట్ బౌల్లో కొన్ని పాలను తీసుకొని కలుపుకుంటున్నాను. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, ఈ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకున్న పాలను కూడా ఆ మొత్తం పాలలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని పాలన్నిటిని దాంట్లో వేసి వేడి చేయాలి. ఇది థిక్ పేస్ట్ లాగా ఫామ్ అవ్వాలి. అట్లా ఫామ్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగున అంటుకుంటుంది. ఇట్లా కలుపుకున్న దాంట్లో 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి. అట్లా కలుపుతూ ఉంటే చిక్కపడుతూ ఉంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయింది. అట్లానే ఇంకా కలుపుతూ ఉండాలి. నేను చూపించే విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. అట్లా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఈ పేస్ట్ అంతా వేసుకోవాలి. అట్లా వేసుకున్న పేస్ట్ని చల్లారే వరకు బయట పెట్టుకొని చల్లారిన తర్వాత 2 to 3 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత డీమోల్డ్ చేసుకుంటే మన కోకోనట్ పుడింగ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.